కాళేశ్వరం వివాదం అటు ప్రతిపక్ష బీఆర్ఎస్కి అధికార కాంగ్రెస్ పార్టీకి మధ్య అగ్గిని రాజేస్తోంది. చాలామంది రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి ఒకవైపు, అటు బీఆర్ఎస్ నాయకులు ఒకవైపు పోటాపోటీ ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. మోటార్లు ఆన్ చేస్తే ఏమీ కాదని బీఆర్ఎస్ చెప్తోంది. మోటార్లు ఆన్ చేస్తే ప్రాజెక్టు కూలిపోతుందని అధికార పార్టీ చెప్తోంది. ఈ రెండు పార్టీల మధ్య ఈగో, ఒక పొలిటికల్ డెసిషన్ రావాల్సిన అవసరం ఉంది. రెండు పార్టీల మధ్య పెరిగిన ఈగోలు ఈ కాళేశ్వరం కింద ఉన్న రైతులకు అతిపెద్ద సమస్యగా మారిపోయింది. అసలు ఈ ఈగోలు ఎందుకు పెరిగినాయి, ఈ రాజకీయ వాదనలు ఎందుకు వచ్చినాయి అని పక్కన పెడితే, కాళేశ్వరం వివాదాన్ని ఎవరైనా అర్థం చేసుకోవాలంటే ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తుంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఎవరెవరికి ఎక్కడెక్కడికి నీళ్లు పోతున్నాయనే విషయాల్ని చాలా క్షుణ్ణంగా రైతులు కానీ సామాన్యులు కానీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా పనిచేస్తుంది, ఇందులో వచ్చిన రాజకీయ వివాదాలేంటి, చివరికి పరిష్కారం ఏంటి అనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన మొత్తం మ్యాప్ ఉంది. ఈ మ్యాప్ చూపిస్తే ఒకసారి చూద్దాం. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి పంచాయతీ ఎక్కడ మొదలైతే మేడిగడ్డ. ఈ మేడిగడ్డ నుంచి అసలు కథ మొదలైంది. మొత్తం వివాదానికి కారణమైన మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కడుందంటే, ఇది మొత్తం గోదావరి నది అనుకోండి. గోదావరి నదికి ఇది మహారాష్ట్ర నుంచి వస్తుంది. మొత్తం ఇదంతా గోదావరి నది. ఇది వచ్చేసి శ్రీపాద ఎల్లంపల్లి. ఇది రిజర్వాయర్, శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్. ఇది వచ్చేసి సుందిళ్ళ బ్యారేజు. ఓకే, ఇది వచ్చేసి అన్నారం బ్యారేజు. మొత్తం ఇదంతా గోదావరి నది మీదనే ఉన్నాయి. చాలా క్లియర్గా గోదావరి నది రెండు విభాగాలుగా కనిపిస్తుంది. ఇది అబ్జర్వ్ చేయాలి అందరూ. ఈ వివాదాన్ని అర్థం చేసుకుంటేనే మొత్తం ఇప్పుడు ఆ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయం అర్థమైంది. ఆ తర్వాత ఇది వచ్చేసి మేడిగడ్డ. ఓకే, ఇప్పుడు ఏడ కూలిపోయిందయ్యా గేట్లు అంటే ఈ మేడిగడ్డ కాడ కూలిపోయినాయి. మొన్న అక్టోబర్ 21, 2023 NDSA, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు వచ్చి ఎందుకు కూలిపోయిందో చెప్పారనమాట ఇక్కడ. సో ఈ NDSA ఇచ్చిన రిపోర్టే మొత్తం ఇవాళ కాళేశ్వరంలో మోటార్లు ఆన్ చేయకపోవడానికి కారణమైందనమాట. NDSA రిపోర్ట్ ఏం చెప్పింది కూడా నేను తర్వాత చెప్తా. కట్ చేస్తే మేడిగడ్డ దగ్గర పిల్లలు కూలిపోయినాయి కదా. అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎలా వర్కౌట్ అవుతుందని ఒకసారి చూస్తే, మేడిగడ్డ దగ్గర ఈడ బ్యారేజ్ గేట్లను దించితే నీళ్లు వెనకకి ఇట్లా పొంగుతాయి. ఈ రెండింటి మధ్య వెనకకు పొంగి ఈడ ఏదైతే కన్నేపల్లి ఉందో కన్నేపల్లి పంప్ హౌస్లోకి నీళ్ళు వస్తాయి. అయితే ఈ కన్నేపల్లికి మేడిగడ్డకి ఎంత దూరం ఉంటుందంటే 18 కిలోమీటర్లు ఉంటుంది. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ 18 కిలోమీటర్లు నీళ్ళు వెనకకు పొంగితే అప్పుడు ఈ కన్నేపల్లి దగ్గర ఈడ గేట్లు ఎత్తుతారు జరన్ని గోదావరికి. ఈడ 94 ఫీట్ల హైట్ వచ్చింది అనుకోండి వరద. ఈడ వరద 94 ఫీట్ల హైట్ వచ్చేసింది అనుకో, అప్పుడు ఈ కన్నేపల్లి పంప్ హౌస్లోకి నీళ్ళు వస్తాయి. అంటే ఈ బావి తవ్విరు అనుకో రాదు, గోదావరిలోకి వెళ్ళి ఒక పెద్ద బాయిలకు నీళ్ళు ఇచ్చి పెడతారు. ఆ బాయిలకి ఎంచి ఈడ మోటార్లు పెట్టిరు. ఆ బాయికి చాలా క్లియర్గా అర్థం చేసుకోండి, బావిలాగా ఉంటుంది అది. ఈ మోటార్లు ఏం చేస్తాయి, అప్పుడు ఆన్ చేస్తారు. అంటే మేడిగడ్డ గేట్లను దించితే నీళ్ళు వెనకకు పొంగిన తర్వాత ఈ ఊట తీస్తే ఈ ఊటలకు వెళ్ళి బాయిలకు నీళ్ళు వస్తాయి. కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఉండే ఆ కన్నేపల్లి మోటార్లు ఆన్ చేస్తే ఆ మోటార్లు గ్రావిటీ కెనాలు, లేకపోతే సొరంగ మార్గాలు, లేకపోతే పాత కాలువలు అన్నిటిని కలిపి ఒక పెద్ద తవ్వేసిరు, ఒక పెద్ద కాలువ తవ్విరు. ఎందుకంటే అన్నారం బ్యారేజ్ తవ్విరు. కన్నేపల్లిలో మోటార్ ఆన్ చేస్తే అన్నారంలో వచ్చి పోస్తుంది. సింపుల్ లాజిక్. ఎన్ని మోటార్లు ఉన్నాయి ఏం కథ అంతా మనకు అవసరం లేదు. ఇక్కడ అన్నారంలో పోస్తే ఏమైతే, ఇక్కడ అన్నారం బ్యారేజ్ ఉంది కదా, అన్నారం బ్యారేజ్ వెనకంగా పోస్తుంది అనమాట. వెనకంగా పోయడం వల్ల ఏమైందంటే ఈ అన్నారం బ్యారేజ్లో కూడా నీళ్లు గేట్లు దించి ఆపుతారు. ఆపితే మళ్ళీ అన్నారం బ్యారేజ్లో గోదావరి పొంగుతుంది. పొంగి వెనకకు నీళ్ళు పొంగుతాయి. ఇట్లే వెనకకు వస్తాయి నీళ్ళు. క్లియర్? వెనకకు నీళ్లు పొంగుకుంటూ వచ్చినప్పుడు ఏమైందంటే అన్నారం బ్యారేజ్ దగ్గర కూడా మళ్ళీ మోటార్లు ఉన్నాయి. కింద ఇగో ఈడ కూడా కాలువను తెంచుతారు. తెంచగానే ఇట్లా నీళ్ళు కిందికి ఇట్లా వచ్చేసి ఇక్కడ ఒక బావి లెక్క ఉంటుంది. బావి అనే చెప్తున్నా, మామూలు వాళ్ళకి అర్థం కావాలి, రైతులకు అర్థం కావాలని చెప్పేసి బావి లెక్క ఉంటుంది. ఈడ పంప్ హౌస్ ఉంది, ఆ బాయికి మోటార్లు పెట్టారు. మన బాయిల మోటార్లు పెట్టారు. ఈ మోటార్లను మళ్ళీ ఆన్ చేస్తారు. ఈ ఆన్ చేస్తే ఎత్తిపోసి సుందిళ్ళ బ్యారేజు, ఇది సుందిళ్ళ బ్యారేజు, ఈ సుందిళ్ళ బ్యారేజ్లో వస్తుంది. గుర్తుపెట్టుకొని రాస్తున్నాం మళ్ళా, అన్నారం, సుందిళ్ళ, ఇది వచ్చేసి మేడిగడ్డ. సో మేడిగడ్డ కాడ మోటార్లు ఆన్ చేస్తే వచ్చి అన్నారం బ్యారేజ్లో పడతాయి. అన్నారం బ్యారేజ్లో నీళ్ళు ఈడ నింపిన తర్వాత ఆడ మోటార్లు ఆన్ చేస్తే అన్నారం బ్యారేజ్ మీద వచ్చేసి సుందిళ్ళలో పడతాయి. ఈ సుందిళ్ళలో కూడా ఏం చేస్తారంటే గేట్లు దించుతారు. సుందిళ్ళలో గేట్లు దించితే మళ్ళీ నీళ్ళు పొంగుతాయి. ఇట్లా పొంగుకుంటే వెనకకు వస్తాయి, గోదావరి వెనకకు వస్తుంది. పొంగి ఇక్కడ
శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ ఉంది కదా, ఆ శ్రీపాద దీని రిజర్వాయర్ కింద మళ్ళీ మోటార్ పంపులు ఉన్నాయి. ఇగో ఈడికి వెళ్ళి పొంగి మళ్ళీ నీళ్ళు ఇళ్ళకి వచ్చి ఈడ పంప్ హౌస్ ఉంది. ఈ పంప్ హౌస్లో మోటార్ ఆన్ చేసేవి చక్కగా శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్లో నీళ్ళు పడతాయి. ఈ శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ని కేసీఆర్ కట్టియలే, ఇది పాతదే, చాలా క్లియర్. కానీ కేసీఆర్ ఏం చేసిండంటే మేడిగడ్డ నుంచి నీళ్ళని వెనుకకు గోదావరి నుంచి తీసుకొచ్చి ఎల్లంపల్లి అన్నారంలో పోసేటట్టు, అన్నారం నుంచి మళ్ళీ నీళ్ళని వెనకకు తీసుకొచ్చి మళ్ళీ మీకు క్లియర్గా నేను బొమ్మ గీసి చూపిస్తా, ఒకసారి చూడుది. మేడిగడ్డ నుంచి నీళ్ళను మోటార్లు ఆన్ చేసి ఇట్లా చక్కగా ఒకటే గీత గీస్తున్న ఇక్కడికి వచ్చి అన్నారంలో పోసేటట్టు, అన్నారంలోకి వెళ్ళి మళ్ళీ నీళ్ళని తీసుకొచ్చి సుందిళ్ళలో పోసేటట్టు, సుందిళ్ళకి నుంచి నీళ్ళని తీసుకొచ్చి చక్కగా మళ్ళీ ఇట్లా తీసుకుపోయి నీళ్ళని వెనకకి తీసుకొచ్చి శ్రీపాద ఎల్లంపల్లిలో పోసేటట్టు రూపొందించిన ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు. ఎందుకు ఇది చేసింది కేసీఆర్? సరే, రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు, కేసీఆర్ ఏం చెప్తారు, ఎగ్జిట్ చెప్తారు రాజకీయం. ఎందుకు ఇది చేసిండంటే వానలు పడ్డప్పుడు బాగా కాలం అయితే ఏమైందంటే మనకు నీళ్లు గోదావరిలో పుష్కలంగా వస్తాయి అనుకోండి. పుష్కలంగా వచ్చినప్పుడు ఈ 3 మోటార్లు కూడా ప్రత్యేకత ఉంది. గోదావరిలో నీళ్లు పుష్కలంగా గట్టిగా వచ్చినాయి, కింద మొత్తం ఆ గేట్లు కొట్టుకుపోయిన నీళ్ళు వచ్చినాయి అనుకోండి. వచ్చినప్పుడు ఏమైందంటే మనకు ఈ శ్రీపాద ఎల్లంపల్లి కెపాసిటీ 20 టీఎంసీలు, ఇళ్ళకెంచి నీళ్ళని కిందికి ఇక్కడ వదిలేస్తారు. శ్రీపాద ఎల్లంపల్లిలో నీళ్ళని దాచిపెట్టుకొని ఆపి ఈ కిందికి కిందికి వదిలేస్తారు. ఈ నీళ్లు మిడ్మానేరుకు పోతాయి. గుర్తుపెట్టుకోండి, ఈడికెళ్ళి ఎత్తిపోసుకుంటా తీసుకొచ్చి శ్రీపాద ఎల్లంపల్లిలో నీళ్ళు పోసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి మొత్తం సిస్టమ్కి అంటే పంట పొలాలకి సరఫరా చేస్తారు. అది ఎలా సరఫరా చేస్తారో ఇప్పుడు చెప్తా. ఇప్పుడు మీకు అందరికీ అర్థమై ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పిన మ్యాప్లో మీకు చాలా క్లియర్గా ఏడికెళ్ళి మేడిగడ్డకెంచి ఇట్లా కన్నెపల్లి నుంచి నీళ్ళు వచ్చేసి అన్నారం సాగర్లో పడ్డాయి, అన్నారం నుంచి మళ్ళీ ఇట్లా కిందికి నీళ్ళు వచ్చి సుందిలలో పడ్డాయి, సుందిలోకి వెళ్ళి కింద వచ్చి ఇట్లా శ్రీపాద ఎల్లంపల్లిలో పడ్డాయి. శ్రీపాద ఎల్లంపల్లిలో నీళ్ళని ఆనకట్ట ఆపి ఏం చేస్తారంటే ఇడికెంచి నీళ్ళని పొలాలకి ఇస్తారు. ఇది పొలాలకి ఇచ్చే పైప్ లైన్. ఈ పొలాలకి ఇచ్చేందుకు ఏం చేస్తారంటే రకరకాల, నేను కొన్ని పేర్లు చెప్పాను, టైం ఎక్కువ అవుతుంది కాబట్టి వేస్ట్. ఇక్కడ ఒక రిజర్వాయర్ ఉంది. శ్రీపాద ఎల్లంపల్లిలో మోటార్ ఆన్ చేస్తే ఈ రిజర్వాయర్లో పడతాయి, ఆడికెంచి ఇంకొక రిజర్వాయర్కి వస్తుంది. ఇట్లా చక్కగా మెయిన్ ఎక్కడికి వస్తాయి నీళ్ళు అంటే ఇక్కడికి వస్తుంది. ఇది మిడ్మానేరు. ఇదేమో లోయర్ మానేరు. ఆల్రెడీ మనం కరీంనగర్ పోతుంటే పెద్ద బ్రిడ్జి కనపడుతుంది కదా సిటీలో కంట్రీ కాకముందే, ఇది లోయర్ మానేరు. అలా పడవలు గిడవలు నడిపిస్తారు, మనం పోయినప్పుడు చూడొచ్చు. దానిపైన మిడ్మానేరు ఉంటుంది. ఈ మిడ్మానేరులో నీళ్ళు పోస్తారు. ఎట్లా పోస్తారో ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. చక్కగా శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఈ లిఫ్టులు, గ్రావిటీ కెనాలు చాలా క్లియర్గా పాత కాలువల్ని వాడుకున్నాడు కేసీఆర్. అట్లాగే సొరంగాలు దొవ్విరు, భూములకెంచి గుట్టల కిందకెంచి సొరంగాలు దొవ్వి, సొరంగాల ద్వారా రకరకాల ప్రయత్నాలు చేసి నీళ్ళని తీసుకొచ్చి చక్కగా మిడ్మానేరుకు పైన ఒక కాలువలో పడేసారు. ఇది కాలువ, ఇది ఫ్లడ్ కెనాల్ అంటారు, వరద కాలువ. మిడ్మానేరుకు వచ్చే వరద కాలువ. ఈ కాలువలు పడేస్తే ఈ కాలువలకి వెళ్ళి నీళ్ళు పోయి మిడ్మానేరులో పడతాయి. మిడ్మానేరు నుంచి మళ్ళా రెండు విభాగాలుగా నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇక్కడ మిడ్మానేరు నుంచి ఇటువైపు ఒక దారి ఉంది, ఇటు వెళ్ళిపోతాయి నీళ్ళు. మిడ్మానేరులో కూడా మళ్ళీ లిఫ్ట్లు ఉంటాయి, ఆడికించి నీళ్ళని ఎత్తిపోస్తారు ఇక్కడికి. మళ్ళీ మిడ్మానేరు నుంచి ఇట్లా కిందికి తీసుకొస్తారు. ఎందుకు నేను కిందికి తీసుకొచ్చి ఇదే మల్లన్న సాగర్. మిడ్మానేరు నుంచి ఏంటి తీసుకొచ్చారు, మల్లన్న సాగర్ తీసుకొచ్చారు. కొమరేలి మల్లన్న సాగర్ అనమాట ఇది. ఆ మల్లన్న సాగర్ నుంచి నీళ్ళని మళ్ళీ ఏం చేశారంటే ఇంకొక 2 లిఫ్ట్లు పెట్టారు మల్లన్న సాగర్లో. 2 లిఫ్ట్లు పెట్టి మీకు మల్లన్న సాగర్ నుంచి మళ్ళీ చెప్తా. వీడికి మల్లన్న సాగర్ నీళ్ళు వచ్చినాయి కదా, మల్లన్న సాగర్ నుంచి 2 రకాల లిఫ్ట్. ఒకటేమో ఇది వచ్చేసి ఈ లిఫ్ట్, ఇది చాలా కీలకమైన విషయం అనమాట. ఈ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కరీంనగర్, మెదక్ ఇదంతా కవర్ అయిపోయింది. ఇలా రకరకాల రిజర్వాయర్లు నింపిరు. మిడ్మానేరు నుంచి లోయర్ మానేరు పోతాయి, అక్కడ కిందికి నీళ్ళు పోతాయి. ఇక్కడో రిజర్వాయర్ ఉంది, 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 ఇక్కడో రిజర్వాయర్ ఉంది. మొత్తంలా 50 టీఎంసీలతో ఉన్నది మల్లన్న సాగర్. 50 టీఎంసీల నీళ్ళని దాచిపెట్టవచ్చు. ఈ రిజర్వాయర్లలో అన్నిట్లలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కెపాసిటీ నీళ్ళు దాచిపెట్టవచ్చు. అంత పెద్ద కథ అయితే చెప్తే ఈ మల్లన్న సాగర్ నుంచి కిందికి ఇట్లా భువనగిరి మొక్కాన నిలిచి పెడతారు. యాదాద్రి భువనగిరి జిల్లా, చిట్యాల, నల్గొండకు నిలిచి పెడతారు. ఇది వచ్చేసేమో గంధమల్ల, ఇది వచ్చేసేమో బస్వాపూర్. ఈ రిజర్వాయర్లకు నీళ్ళు వదిలి పెడతారు. అట్లాగే ఇక్కడ ఇంకొక రిజర్వాయర్ ఉంది, ఇది కింది వదిలి పెడతారు. ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి ఇక్కడ మంజీరా ఉంది కదా, ఇది మంజీరా నది, ఇదంతా కలిపి ఇక్కడ సింగూరు రిజర్వాయర్లో నీళ్ళు వదిలి పెడతారు. ఏడెత్తిరు నీళ్ళని ఒకసారి ఆలోచించండి. నీళ్ళని ఏడెత్తిపోసిండు కేసీఆర్.
అంటే కాళేశ్వరం, నేను కేసీఆర్ అని చెప్పలేను, కేసీఆర్ కట్టించినప్పుడు కేసీఆర్ పేరు వచ్చింది. నేను ఒక గీత గీత చూపిస్తాను మల్లన్న సాగర్ నీళ్ళు ఎట్లొస్తాయని. సింపుల్గా మా కెమెరామెన్ ఫాలో చేస్తాడు. మేడిగడ్డ కాడ నీళ్ళు ఎత్తిపోసి కన్నెపల్లి నుంచి వీడికి వచ్చేసి అన్నారం రిజర్వాయర్లో పోసి, అన్నారం రిజర్వాయర్ నుంచి సుందిల్ల రిజర్వాయర్లో పోసి, సుందిర రిజర్వాయర్ నుంచి తీసుకొచ్చి శ్రీపాద ఎల్లంపల్లిలో పోసి, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి కిందికి ఇట్లా నీళ్ళని తీసుకొచ్చి మిడ్మానేర్లో పోసి, మిడ్మానేరు నుంచి ఇట్లా కిందికి నీళ్ళని ఇట్లా తీసుకొచ్చి మల్లన్న సాగర్లో పోసి, మల్లన్న సాగర్ నుంచి నీళ్ళని ఇక్కడ తీసుకొచ్చి గంధమల్లలో పోసి, గంధమల్ల నుంచి నీళ్ళని తీసుకొచ్చి బస్బాపూర్లో పోసి ఇట్లా చిట్యాల దాకా, నల్గొండ జిల్లా చిట్యాల దాకా ఒక లింకులో నీళ్ళు చేరినాయి. క్లియర్. రెండోది వచ్చేసి ఇదే రిజర్వాయర్ నుంచి ఇంకొక లింకు నీళ్ళు ఇట్లా పోయినాయి. ఎట్లయితే చిట్యాల దాకా నీళ్ళు వచ్చినాయి, ఇంకొక లింక్, ఇది అతి పెద్దది కాబట్టి మీకు చూపిస్తున్నా, ఇంకో లింకు ద్వారా నీళ్ళు పోయినాయి. ఇదే మల్లన్న సాగర్ నుంచి సింగూరుకు నీళ్ళు పోయినాయి. ఓకేనా. ఇదంతా ఒక లింక్ అయితే, ఇదంతా ఒక లెవెల్ అయితే, ఇందులో కొత్తది ఇంకొకటి ఉంది. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఉందిగా గోదావరి నది మీద. ఇది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్. ఎస్ఆర్ఎస్పి ఇది వచ్చేసి కడెం. సరే వీటిని తీసి పెడదాం. ఎస్ఆర్ఎస్పి కూడా ఇక్కడ ఇట్లాంటి లిఫ్ట్లో పెట్టిండు. ఎస్ఆర్ఎస్పిలకించి ఇక్కడ ఆదిలాబాద్కు నిజామాబాద్కు నీళ్ళు ఇచ్చిండు. ఆదిలాబాదు నిజామాబాద్ ఇక్కడ కిందికి వచ్చేసి మళ్ళీ ఈ కరీంనగరు మెదకు ఈ రిజర్వాయర్లన్నీ నింపుకుంటూ కిందికి ఒక లింక్ ఇచ్చిండు ఎస్ఆర్ఎస్పి నుంచి. ఇక్కడికి వెళ్ళి అన్ని ఈ లింకులన్నీ చెరువులకు నీళ్ళు వచ్చినాయి. అన్ని రిజర్వాయర్ చెరువులకు నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చినాయి అంటే ఈ ఒక్క మేడిగడ్డ కాడ నీళ్ళు ఎత్తితే ఇవన్నీ నిండుతాయి. ఎన్ని జిల్లాలు కవర్ అవుతాయి? ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్ అండ్ వరంగల్ కొంత భాగానికి వస్తాయి. అట్లాగే మన నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లా, దాదాపు ఇన్ని జిల్లాలకి ఈ నీళ్ళు సరఫరా అవుతాయి అన్నమాట. ఇది కాళేశ్వరం.